నమస్కారం. తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం. మహిళలు బాలికలపై జరుగుతున్న అత్యాచార దాడులను అరికట్టడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాట్లాడుతున్న ఎస్సీ ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకిహరి. లేకుంటే అరాచక పాలన ఏం జరుగుతుందో అని అర్థం కాని పరిస్థితుల్లో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉన్నారు. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలని బాలికలని టార్గెట్ చేసుకుని అత్యాచారాలు చేస్తూ దాడులు చేస్తూ మరి తెగించే విధంగా జరుగుతున్నటువంటి ఈ దారుణాలపై కూటమి ప్రభుత్వం అరికట్టడంలో కానీ అడ్డుకట్టు వేయడంలో కానీ పూర్తిగా విఫలం జరుగుతుందని చెప్పి మరి ఇప్పటికైనా ఈ దారుణాలు ఘోరాలు ఆపాలని విద్యార్థి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ ర్యాలీ ఉద్దేశం ఏమంటే అనంతపూర్ జిల్లాలో వరుసగా జరుగుతున్నటువంటి సంఘటనలు దృష్టిలో పెట్టుకుంటే మరి రామగిరి మండలంలో జరిగినటువంటి ఒక మైనర్ బాలికపై అత్యాచారం, మరియు అనంతపూర్ నగరంలో తన్మయ్య అనే ఒక విద్యార్థిని అత్యంత కిరాతకంగా బండరాయితో మోదీ చంపడం, మరియు ముస్లిం మైనార్టీ మైనర్ బాలిక పైన మతం ముసుగులో ఒక పెద్ద మనిషి ఒక కామ పిచాచి అత్యాచారం చేసి గర్భవతిని చేయడం, మరి ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గంలోనే ఒక మహిళను ఏకంగా చెట్టుకు కట్టేసి కాల్మనీ పేరుతో వేధించడం అనేది కూడా చాలా దుర్మార్గం. మరి విశాఖపట్నం, రాజమండ్రి, మరియు గుంటూరు, బాపట్ల లాంటి చాలా ప్రాంతాల్లో ఇప్పటికే కొంతమంది మూకలు ఈ మహిళల పైన అసభ్యకరంగా దారుణంగా ప్రవర్తించడం అనేది చాలా సిగ్గుచేటు. మరి ఇన్ని దారుణాలు, దౌర్జన్యాలు, అత్యాచారాలు జరుగుతుంటే ఒక మహిళా హోంమంత్రిగా ఏం చేస్తున్నారని చెప్పేసి మేము విద్యార్థి ప్రజా సంఘాలుగా మేము ప్రశ్నిస్తున్నాం. మరియు అలాగే ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ ఎన్నికలకు ముందు ఈ రాష్ట్రంలోని ప్రజలకు నేను అండగా ఉంటా, ప్రక్షాళన చేస్తా, ప్రశ్నిస్తా అని చెప్పేసి మాట్లాడేటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇంత దారుణాలు జరుగుతున్నా ఎందుకు మౌనంగా ఉంటున్నారని చెప్పేసి ఆయన్ను కూడా అడుగుతున్నాం. మరి ఏళ్ల తరబడి ముఖ్యమంత్రిగా పాలన అందిస్తూ అనుభవజ్ఞుడని చెప్పేసి హైటెక్ ముఖ్యమంత్రి అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు సైతం ఈ దారుణాలు, దౌర్జన్యాలపైన చూచి చూడనట్లు వ్యవహరించడం చాలా సిగ్గుచేటు. ఇదంతా ఒక కూటమి ప్రభుత్వంలో ఈ దళిత గిరిజన మహిళలకే కాదు అనేక మందికి వివిధ రకాలుగా వేధింపులు, ఇబ్బందులు గురవుతున్నా కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమవుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా వీళ్ళ విధానము, వీళ్ళ పాలనలో మార్పు రావాలి. దళిత గిరిజనులకు, మహిళలకు, విద్యార్థినులకు అందరికీ రక్షణ కల్పించే బాధ్యతగా వీళ్ళు ముందుకు రాని పక్షంలో విద్యార్థి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం. వీరికి తగిన విధంగా బుద్ధి చెప్పే పద్ధతుల్లో పోరాటాలు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.